క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభువును రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు వారి నామంలో శుభాభివందనాలు తెలియజేసుకుంటూ ఈ ఆదివారపు ఆరాధన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందామండి. ఈరోజు ఆరాధనలో భాగంగా అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము 3వ వచనం నుండి 10వ వచనం వరకు ఈరోజు మనము ధ్యానిద్దాం. అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము 3 నుంచి 10 వరకు. ఎవడైనను మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క హితవాక్యములను దైవభక్తికి అనుగుణ్యమైన బోధను అంగీకరింపక భిన్నమైన బోధను ఉపదేశించిన ఎడల వాడేమియూ ఎరుగక తర్కములను గూర్చియు వాగ్వాదములను గూర్చియు వ్యర్థముగా ప్రయాసపడుచు గర్వాంధుడగును. వీటి మూలముగా అసూయ, కలహము, దూషణలు, దురవమానములు, చెడిపోయిన మనస్సు కలిగి సత్యహీనులై దైవభక్తి లాభసాధనం అనుకును మనుష్యుల వ్యర్థ వివాదములను కలుగుచున్నవి. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభసాధనమై ఉన్నది. మనమీక లోకములోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేము. కాగా అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉందుము. ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను, ఉరిలోను, అవివేకయుక్తములను, హానికరములైన అనేక దురాశలలోనూ పడుదురు. అటివి మనుష్యులను నష్టములోను, నాశనములోను ముంచివేయును. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమను తామే పొడుచుకొనిరి. చిన్న ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధమైన మా ప్రభువా, మీ పాదాలు కొందరు స్తోత్రాలు నా తండ్రి. గడిచిన పరిశుద్ధ దినం నుంచి నేటి పరిశుద్ధ దినం వరకు మా పనుల్లో, మా ప్రయాణాల్లో మాకు తోడు నీరుగా ఉంది. నేటి పరిశుద్ధ దినాన మీ పాద సన్నిధికి చేర్చి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి నిగూఢమైన మీ పరలోక రాజ్య మర్మాలను మేము ధ్యానించడానికి మీరు మాకు అనుగ్రహించినటువంటి సమయాన్ని బట్టి మీ పాదాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. మధ్యాహ్న కాల సమయంలో నా ప్రభువా, మీ వాక్యమును ధ్యానించిన ఇందులో మాకు సహాయం చేయండి. మీ ఆత్మను మాకు అనుగ్రహించి మమ్మల్ని ముందుకు నడిపించమని మీ ప్రియకుమారుడు, మా రక్షకుడు అయినటువంటి యేసయ్య దివ్య నామములో బ్రతిమిలాడి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, గత కొన్ని దినాలుగా సోషల్ మీడియాలో విపరీతంగా దేవుని నామము, ఆయన బోధయు దూషింపబడకుండున్నట్లు అని అపోస్తలుడైన పౌలు గారు రాస్తున్నారు. దేవుని నామము, ఆయన్ని గూర్చిన బోధయు ఈ మధ్య విపరీతంగా సోషల్ మీడియాలో దూషణకు గురవుతుంది. దానికి కారణం ఎవరు? ఈరోజు క్రైస్తవేతరుల చేత దేవుని నామము అపహాస్యము పాలవుతుంది సోషల్ మీడియాలో. ఈరోజు సోషల్ మీడియాలో ఏ దైవ సేవకుని యొక్క వీడియో చూసినా సరే విపరీతమైనటువంటి ప్రాస్పరిటీ గాస్పలు లేదా విపరీతమైనటువంటి తప్పుడు బోధలు, విపరీతమైనటువంటి స్వస్థతా బోధకుల యొక్క పిచ్చి చేష్టలు సోషల్ మీడియా నిండా మనం చూస్తూ ఉన్నాం. టచ్ అని చెప్పి పడవేయటము, నుటి మీద సిలువ గుర్తు వేస్తే పిచ్చి పట్టినట్టు గెంతటము, ఒంటి మీద బట్టలు ఉన్నాయా లేవా అని సోయ లేకుండా కింద పడి దొల్లాడటము, ఇలాంటి విపరీతమైనటువంటి కార్యక్రమాల వలన
సోషల్ మీడియా నిండా ఈ వీడియోలు నిండిపోవటం వలన క్రైస్తవేతరులు ఏమంటున్నారు అంటే క్రీస్తు బోధను అపహాస్యం చేస్తున్నారు. గొర్రెలు అనేటటువంటి మాటను క్రైస్తవులు గొర్రెలు అనేటటువంటి మాటను హేళనగా మాట్లాడటం అనేది చూస్తున్నాం. అసలు దేవుని గొర్రెపిల్ల అనేదాన్ని ఏ కాంటెక్స్ట్లో దేవుడు చెప్పాడు? మీరు గొర్రెల వంటి స్వభావము కలిగిన వారే, అంటే దాని సాధు స్వభావము, మృదువైన స్వభావము, గుడ్డిగా నమ్మేటటువంటి విశ్వాస సహితమైనటువంటి స్వభావానికి సూచనగా మీరు గొర్రెల వలె ఉండండి అని చెప్తే, పైకి గొర్రె చర్మము కప్పుకున్నటువంటి తోడేళ్ళు ఈనాడు సంఘములో విపరీతంగా పెరిగిపోయి అనేక రకాలైనటువంటి భయంకరమైన పరిస్థితుల్లోకి సంఘాన్ని తీసుకొని వెళ్ళటము మనము చూస్తూ ఉన్నాం. ఎవడైనను మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క హితవాక్యములను దైవభక్తికి అనుగుణ్యమైన బోధను అంగీకరింపక భిన్నమైన బోధను ఉపదేశించిన ఎడల, దైవభక్తికి అనుగుణ్యమైన బోధ, హితవాక్యములు అంటే ఫుట్నోట్లో లేక ఆరోగ్యకరమైన వాక్యములు అని తెలియజేయటం జరిగింది. ఆరోగ్యకరమైన వాక్యములు అంటే ఒక మనిషి యొక్క ఆధ్యాత్మిక ఎదుగుదలకు పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యకరమైన మాటలు, హితవాక్యములు పరిశుద్ధ గ్రంథము అపోస్తలుల ద్వారా మనకు తెలియచేస్తే వాటిని అంగీకరించక భిన్నమైన బోధను ఉపదేశించేవారు, అంటే హితవాక్యమును వదిలిపెట్టి, ఆరోగ్యకరమైన వాక్యమును వదిలిపెట్టి, రక్షణార్థమైన మాటలను వదిలిపెట్టి భిన్నమైన బోధ తట్టు, అంటే భిన్నమైన ఉపదేశములను, అంటే ఆనాడు యేసుక్రీస్తు వారు స్వస్థతలు చేశారు కాబట్టి ఈనాడు మేము కూడా చేస్తాము. ఎందుకంటే యేసుక్రీస్తు వారే చెప్పారు కదా, మీరు నాకంటే గొప్ప కార్యములు చేస్తారని. ఆయన ఏ కాంటెక్స్ట్లో ఆ మాట చెప్పాడో తెలియదు. ఒక మాట పరిశుద్ధ గ్రంథంలో రాయబడితే దాన్ని ఎలా విడగొట్టి వివరించాలో అంతకంటే తెలియదు. ఒక మాట ఆ సందర్భాన్ని ఎవరు చెప్పారు, ఎవరితో చెప్పారు, ఏ సందర్భంలో చెప్పారు అన్న పద విభజన అంతకంటే తెలియదు. అక్కడ ఉంది కాబట్టి మేము దాన్ని చేస్తాము అనేటటువంటి దాన్ని ఏమంటారంటే భిన్నమైన బోధ అంటారు. ఆనాడు స్వస్థతలు జరిగినాయి. అప్పుడు డైరెక్ట్గా వాళ్ళు స్వస్థత చేయగలిగారు. అపోస్తలులు చేశారు, యేసుక్రీస్తు వారు చేశారు. మరి ఇప్పుడు కూడా స్వస్థతలు జరుగుతాయి. ఎలా జరుగుతాయి అంటే ఒక పద్ధతి ప్రకారం జరుగుతాయి. ఆనాడు వాళ్ళు డైరెక్ట్గా చేయగలిగారు కాబట్టి ఇప్పుడు కూడా మేము అలా చేస్తాము అంటే అది మూర్ఖత్వం అవుతుంది. ఆనాడు పరిశుద్ధ గ్రంథము పరిపూర్ణంగా ఇప్పుడున్నలాగా మన చేతుల్లో లేదు. ఆనాడు అపోస్తలులే దేవుని వాక్యాన్ని ప్రకటించాలి. అది ఎంతో వాళ్ళు చాలా జాగ్రత్తగా అప్పుడున్నటువంటి పరిస్థితులను ఎదుర్కొంటూ చాలా జాగ్రత్తగా దేవుని యొక్క సువార్త పనిని కొనసాగించారు. మరి వారి మాటలు, వారు సమాజంలో ఏమీ పేరెన్నిక గల వ్యక్తులు కాదు. మరి వారి మాటలు సమాజము వినాలి అంటే వాళ్ళ దగ్గర ఒక మానవాతీత శక్తి ఉండాలి. అలా అద్భుతాలు చేయగలిగితేనే వారు చెప్పే మాటలు ఆనాటి సమాజం వింటుంది. అందుకని దేవుడు వారికి ఆ అద్భుతాలు, సూచక క్రియలు చేయగలిగేటటువంటి శక్తిని అనుగ్రహించాడు. మరి ఈనాడు అవసరం లేదు. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథం అనేది ప్రపంచ భాషలన్నింటిలోకి తర్జుమా అయి
ప్రతి ఒక్కరి చేతిలోకి వచ్చేసింది. ఇప్పుడు వినుట వలన విశ్వాసము కలుగుతుంది. ఆ వినుట దేవుని గూర్చిన మాట వలన కలుగుతుంది. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే స్వస్థతలను చూపించి విశ్వాసంలోకి నడిపించనక్కరలేదు. ఇప్పుడు కేవలము దేవుని వాక్యాన్ని ప్రకటించి వారికి వినిపించుట ద్వారా విశ్వాసాన్ని కలుగచేస్తే చాలు. ఆ పని చేయకుండా ఆనాడు వాళ్ళు స్వస్థతలు చేశారు కాబట్టి ఈనాడు మేము కూడా చేస్తాము అని అనటం మూర్ఖత్వం అవుతుంది. అలా స్వస్థతలు జరగకపోగా దేవుని నామము క్రైస్తవేతరుల మధ్యలో దూషింపబడేటట్లు వీళ్ళు చేస్తున్నారు. అంటే వీళ్ళు పరోక్షంగా దేవునికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు అనేది స్పష్టంగా మనకు అర్థమవుతుంది ప్రియులారా. అంటే వీళ్ళు హితవాక్యములను వీళ్ళు బోధించటలేదు. అంటే ఆరోగ్యకరమైన బోధను వీళ్ళు ప్రజల్లోకి తీసుకువెళ్ళటం లేదు. దైవభక్తికి అనుగుణ్యమైన బోధను వీళ్ళు అంగీకరించట్లేదు. మరి దేని వైపు వెళుతున్నారు అంటే భిన్నమైన బోధ వైపు వీళ్ళు వెళుతున్నారు. భిన్నమైన బోధ ఏంటా? భిన్నమైన బోధ అంటే స్వస్థతలు, మహత్కార్యములు, అద్భుతములు. ఆనాడు యేసుక్రీస్తు వారు చనిపోయిన వాళ్ళను లేపాడని చెప్పి ఈరోజు నేను కూడా చనిపోయే వాళ్ళను లేపుతాను అంటే అది అంత హాస్యాస్పదంగా ఉంటుంది ప్రియులారా. మరణము మీద అధికారము ఆనాడు యేసుక్రీస్తు వారికే తండ్రి ఇచ్చాడు. అందరికీ ఇచ్చాడా? ఇవ్వలేదు. అపోస్తలులకు కూడా అద్భుతాలు, సూచక క్రియలు చేయగలిగేటటువంటి శక్తి కొంతకాలము మట్టుకే ఇచ్చాడు. ఎంతకాలం మటుకు? వాక్యము స్థిరపరచబడేంత వరకే ఇచ్చాడు. ఆ తర్వాత అద్భుతాలు, సూచక క్రియలు ఆగిపోయాయి. ఇవేవీ తెలియకుండా, ఇంత లోతుగా వాక్యాన్ని పరిశీలించకుండా వాళ్ళు చేశారు కాబట్టి మేము కూడా చేస్తాము అనటం అనేది మూర్ఖత్వం అవుతుంది. ఆ తర్వాత వారేమీ ఎరుగక తర్కములను గూర్చియు వాగ్వాదములను గూర్చియు వ్యర్థముగా ప్రయాసపడుచు గర్వాంధుడగును. ఇలాంటివి ఏవి వీళ్ళకి తెలియదు. ఇలాంటివి తెలియకుండా వీళ్ళు ఏం చేస్తారంటే అప్పుడు స్వస్థతలు జరిగాయి, ఇప్పుడు ఎందుకు జరగవు అనేటటువంటి వాగ్వాదము లేవనెత్తేవారుగా ఉంటారు. ఆ తర్వాత వ్యర్థముగా ప్రయాసపడుతూ ఉంటారు. అంటే ఇప్పుడు వీరు చేసేటటువంటి ప్రార్థనలు సంపూర్ణ రాత్రి ప్రార్థనలు అంటారు, సంపూర్ణ ఉపవాస ప్రార్థనలు అంటారు, గొలుసు కట్టు ప్రార్థనలు అంటారు, చెట్టు ఎక్కవాకంటారు, మెట్టు దిగవాకంటారు. ఇలాంటి ప్రార్థనలన్నీ కూడా వ్యర్థమైనటువంటి ప్రయాసలు, తర్కములను గూర్చియు వాగ్వాదములను గూర్చియు వ్యర్థముగా ప్రయాసపడుతూ గర్వాంధుడగును. ఇలాంటి వాటిని ఖండించిన వాళ్ళ మీద వీళ్ళు దాడి చేసేవాళ్ళుగా ఉంటారు. ఎందుకంటే వీళ్ళకి హితవాక్యము తెలియదు కాబట్టి దేవునిలో తగ్గించుకొని ఉండటం వీళ్ళకి తెలియదు. వీళ్ళకి హితవాక్యము తెలియదు కాబట్టి దేవుని యొక్క సత్యవాక్యమును సరిగా విభజించటము తెలియదు. మీరు చేసేది లేఖనానుసారము కాదు అని ఎవరైనా ఖండించిన ఎడల, గద్దించిన ఎడల వారి మీద తిరుగుబాటు చేసేటటువంటి గర్వాంధులుగా వీరు అయిపోతారు అని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియచేస్తుంది ప్రియులారా. ఆ తర్వాత వీటి మూలముగా అసూయ, కలహము, దూషణలు, దురవమానములు, చెడిపోయిన మనస్సు కలిగి
సత్యహీనులై దైవభక్తి లాభసాధనం అనుకొను మనుష్యుల వ్యర్థ వివాదములు కలుగుచున్నవి. వీటి వల్ల ఏం జరుగుతాయి అంటే అసూయ, ద్వేషము, కలహము, దూషణలు. ఎవరైనా సరే సత్యవాక్యంను సరిగా విభజించి ప్రకటించే వాళ్ళను చూసి ఇలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే అసూయ పడతారు. వారి మీద అకారణంగా ద్వేషాన్ని పెంచుకుంటారు. మీరు చేసేది తప్పు, మీరు చేసేది లేఖనానుసారము కాదు అంటే దేవుని ఆత్మ కలిగిన వారు సంతోషంగా దానిని సరిదిద్దుకుంటారు. కానీ దేవుని ఆత్మ లేని వారు ఏం చేస్తారంటే సత్యాన్ని ప్రకటించే వాళ్ళ మీద అసూయ పడతారు, వారి మీద ద్వేషం పెంచుకుంటారు. ఆ తర్వాత కలహములు, వారి సేవను ఏదో ఒక విధంగా మనము పాడు చేయాలి అని వ్యూహ రచనలు చేస్తారు. ఆ తరువాత వీళ్ళు దూషణలు, దురవమానములు పొందేటటువంటి పరిస్థితికి వాళ్ళు లోనవుతారు. ఆ తర్వాత చెడిపోయిన మనస్సు కలిగి సత్యహీనులై దైవభక్తి లాభసాధనం అనుకొను మనుష్యుల వ్యర్థ వివాదములు కలుగుచున్నవి. వీళ్ళు చెడిపోయిన మనస్సు కలిగిన వారై సత్యహీనులై దైవభక్తి లాభసాధనం అనుకొను మనుష్యుల వ్యర్థ వివాదములు అంటే దైవభక్తి లాభసాధనం అనుకుంటున్నారు. అంటే వీళ్ళు లాభము కోసము భక్తి కలిగి ఉంటున్నారు. అంటే వీరు దేవుని పరిచర్య కొరకు వీళ్ళు భక్తిగా నటించట్లేదు, భక్తి కలిగి ఉండట్లేదు. వీళ్ళు లాభసాధనము కోసము భక్తి నటిస్తున్నారు. అంటే వీళ్ళు వేషధారులుగా ఉంటున్నారు. చెడిపోయిన మనస్సు కలిగి సత్యహీనులై దైవభక్తి లాభసాధనం అనుకొను మనుష్యుల వ్యర్థ వివాదములు. లాభము కోసము దైవ భక్తిని ఆశ్రయించారు వీళ్ళు. దేవుని కొరకు, ఆత్మల సంపాదన కొరకు దైవభక్తిని ఆశ్రయించలేదు. దేవుని కొరకు శక్తివంచన లేకుండా పనిచేయటానికి వీళ్ళు దేవుని యొద్దకు రాలేదు. వీళ్ళు లాభము ఆశించి దేవుని యొద్దకు వచ్చారు. కాబట్టి వీళ్ళు సత్యహీనులై లాభము కొరకు ప్రయాసపడుతున్నారు. ఆ లాభము రాని నాడు వీళ్ళు ఏం చేస్తారు అంటే వ్యర్థ వివాదములు కలుగజేస్తారు. వ్యర్థ వివాదములు కలుగజేస్తారు వీళ్ళు. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభసాధనమై ఉన్నది. సంతుష్టి కలిగినటువంటి దైవభక్తిని మించిన లాభసాధనం ఇంకొకటి లేదు. ఈ రోజున ఏమి ఉన్నా లేకపోయినా ఉన్నదానితోటి తృప్తి పొంది దేవునిని ఆత్మానుసారంగా ఆరాధిస్తే అంతకు మించినటువంటి లాభసాధనం ఇంకొకటి లేదు అని పౌలు గారు చెప్తున్నారు. ప్రియులారా, పౌలు గారు అనుభవించనటువంటి లగ్జరీ లేదు. పౌలు గారు చూడనటువంటి సౌఖ్యాలు లేవు. మరి అలాంటి లగ్జరీస్ అనుభవించినటువంటి వ్యక్తి ఏం చెప్తున్నారు తన అనుభవాన్ని అంతా రంగరించి అంటే సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభసాధకమై ఉన్నది. అవి ఉన్నా లేకపోయినా దేవుని యందు మనము ఆనందిస్తూ ఉంటే, దేవుని యందు మనము సంతృప్తి కలిగి ఉంటే, దేవుని యందు మనము సంతుష్టి కలిగి ఉంటే అది గొప్ప లాభసాధకమైనటువంటి దైవభక్తి. అంతకు మించినటువంటి లాభసాధకం ఇంకొకటి లేదు అని పౌలు గారు తెలియచేస్తున్నారు. మనం ఈ లోకములోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేము. కాగా అన్నవస్త్రములు గలవారమై ఉండి వాటితో సంతృప్తి పొంది ఉందుము. మనం ఈ లోకములోనికి ఏం చేయలేదు, అలాగని మనం ఏమి తీసుకొని పోలేము కూడా. కానీ
మనం ఈ లోకములో కష్టపడాలి, పని చేయాలి, సంపాదించాలి, తద్వారా దేవుని పరిచర్య చేయాలి, దేవుని వాక్యమును అనేకులకు చేరువ చేయాలి. ఆ తర్వాత తదనంతరము మన పిల్లలు కూడా మనలాగా దేవుని కొరకు పనిచేయగలిగేటటువంటి యోధులుగా వారిని తయారు చేయాలి. మన తరములో మన తర్వాతి తరాలకి కావలసినటువంటి దైవ జ్ఞానాన్ని మనం అందించి మన తరములో మనము వెళ్ళిపోయిన నాడు మన తర్వాతి తరాలు వారు దేవుని కొరకు మనకంటే గొప్పగా పనిచేసేవారుగా ఉంటారు. వారు వారి తర్వాతి తరాలకు దేవుని యొక్క జ్ఞానాన్ని అందించేవారుగా ఉంటారు. ఈ విధంగా మనము దేవుని కొరకు తరతరాలుగా పనిచేయవలసిన వారమై ఉన్నాము. ఎప్పటి వరకు అంటే ప్రభువు వచ్చు పర్యంతము ఈ కార్యక్రమాన్ని మనం ఇలాగే తరతరాలుగా కొనసాగించబద్ధులమై ఉన్నాము. మన తరంలో మనం చేసిన తర్వాత మన తర్వాతి తరాలకు ఆ పనిని, ఆ బాధ్యతను అప్పగించాలి. వారు ఆ తరువాతి తరాలకు అప్పగించాలి. ఇలా తరతరాలుగా మనము దేవుని కొరకు పనిచేసిన నాడు ప్రభువు వచ్చినప్పుడు ఆయా పనిని బట్టి మనకు జీతం ఇచ్చేవాడుగా ఉన్నాడు అని ఆయన మనకు ఆల్రెడీ అష్యూరెన్స్ ఇచ్చాడు. వాని క్రియలను బట్టి ప్రతివానికి ఇచ్చేటటువంటి జీతం నా యొద్ద ఉన్నది అని మాట ఇచ్చినవాడు నమ్మదగినవాడు. కాబట్టి ఆ విశ్వాసముతోటే ఈనాడు మనం లోకములో బ్రతుకుతున్నాము, పనిచేస్తున్నాము, ఆయన కొరకు జీవిస్తున్నాము. ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను, ఉరిలోను, అవివేకయుక్తములను, హానికరములైన అనేక దురాశలలోనూ పడుతురు. అలా కాకుండా దేవుని కొరకు పనిచేయటానికి కాకుండా, దేవుని ఆత్మల సంపాదన కొరకు కాకుండా ధనవంతులగుటకు అపేక్షించి పనిచేసేవారు ఏం చేస్తారు అంటే వాళ్ళు శోధనలో పడిపోతారు, ఉరిలో పడిపోతారు. అవివేకయుక్తములను, హానికరములైనటువంటి అనేక దురాశలలో వారు పడిపోతారు. అంటే వారికి ఆధ్యాత్మిక చింతన నుంచి వాళ్ళు జారిపోతారు, లోకంలో పడిపోతారు. లోకంలో అది సంపాదించుకుందాం, ఇది సంపాదించుకుందాం అనేటటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోతారు. తద్వారా శోధన, నెమ్మది లేనితనము, ఒక రకమైనటువంటి భయానక పరిస్థితులు ఎదుర్కోవటము జరుగుతుంది. మరి ఆ పరిస్థితుల్లో ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను, ఉరిలోను, అవివేకయుక్తములను, హానికరములైన అనేక దురాశలలోనూ పడుదురు. అట్టవి మనుష్యులను నష్టములోను, నాశనములోను ముంచివేయును. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దాన్ని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమను తామే పొడుచుకొనిరి. వీళ్ళు ఏం చేస్తారంటే దురాశలలో పడిపోయి మనుషులలో నష్టమును, నాశనమును ముంచివేస్తాయి. దేనికోసమో ఆశించి ఉన్నదాన్ని పోగొట్టుకొని లేనిదాన్ని సంపాదించలేక, ఉన్నది పోయి లేనిది రాక భయంకరమైనటువంటి శోధనలో పడిపోతారు. ఆ తర్వాత దాని కొరకు ఏదో సంపాదించాలని మరింత నాశనంలోకి వాళ్ళు దిగిపోతారు. ఈనాడు అనేక మందిని చూస్తూ ఉన్నాము. క్రికెట్ బెట్టింగుల్లో డబ్బులు పెట్టి వేలు పోగొట్టుకొని వాటిని సంపాదించాలని లక్షలు పెట్టి వాటిని కూడా పోగొట్టుకొని తలకు మించిన భారం అయిపోయి అప్పులు తీర్చలేక చివరకు ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళని ఈనాడు వార్తల్లో మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజున క్రికెట్ బెట్టింగ్ అనేది భయంకరమైన జూదంగా మారిపోయింది.
చాలా చోట్ల వేలకు వేల రూపాయలు పట్టుబడటము చూస్తూ ఉన్నాము. గతంలో ఏదో డబ్బులతోటి రకరకాల జూదాలు ఆడేవారు. ఇప్పుడు ఆ జూదాలన్నీ పోయి క్రికెటే ఒక పెద్ద జూదంగా మారిపోయింది. అందులో లక్షల బెట్టింగుల కోసం ఖర్చు పెట్టేవాళ్ళు, చదువుకున్న వాళ్ళు, ఉద్యోగస్తులు ఎంతోమంది క్రికెట్లో బెట్టింగులు పెట్టి తమ జీవితాలను నాశనం చేసుకున్న వాళ్ళు ఈ లోకంలో ఉన్నారు. వారి గురించి రోజు ప్రతి సంవత్సరము వింటూనే ఉన్నాము. ప్రతి సంవత్సరం IPL అయిపోయిన తర్వాత ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకున్నట్లుగా వార్తలు వింటూనే ఉన్నాం ప్రియులారా. అది వాళ్ళు మరింత నాశనాన్ని, దురాశకు లోనయ్యి మరింత నాశనంలో పడిపోవడం అనేది పరిశుద్ధ గ్రంథం మనకు స్పష్టంగా తెలియజేస్తుంది. ఎందుకంటే ధనాపేక్ష అనేది సమస్తమైన కీడులకు మూలము. కొందరు దాన్ని ఆశించి విశ్వాసము నుంచి తొలగిపోయారు. విశ్వాసులు సైతము ధనాపేక్షలో పడితే విశ్వాసము నుంచి తొలగిపోయి నానా బాధలతో తమను తామే పొడుచుకునే పరిస్థితి తెచ్చుకుంటారు. కాబట్టి ఈటి పరిశుద్ధ దినాన ఎవరైనా సరే ప్రభువైన యేసుక్రీస్తు యొక్క హితవాక్యములను, దైవభక్తికి అనుకూలమైన బోధను అంగీకరింపకపోతే వారు దారి తప్పిన వారై శోధనలోనూ ఉరిలోనూ ఉన్నవారుగా మనం అర్థం చేసుకోవాలి. వాళ్ళు భిన్నమైన బోధను బోధిస్తున్నప్పుడు ఇది కేవలము ధనాపేక్షతో కూడినటువంటి బోధ కానీ క్రీస్తు యొక్క ఆత్మలను రక్షించగలిగేటటువంటి రక్షణార్థమైన బోధ కాదు అని మనము దేవుని ఆత్మ ద్వారా గుర్తించగలగాలి. అట్టి గొప్ప హితవస్త్రములు పరిశుద్ధ గ్రంథంలో మనకు అపోస్తలులు రాయించి ఇచ్చారు. ఎవరైనా సరే ఏ బోధ చేసినా సరే ఆ బోధ లేఖనానుసారముగా ఉన్నదా లేదా అని పరిశీలించవలసిన బాధ్యత సగటు విశ్వాసం మీద ఉన్నది ప్రియులారా. కాబట్టి ఎవరేం చెప్పినా సరే నమ్మకుండా బెరయా సంఘస్థులలాగా అది అలాగున పరిశుద్ధ గ్రంథంలో ఉన్నదా లేదా అని తరచి చూచి విశ్వాసములో ముందుకు కొనసాగాలి అని చెప్పి మన ప్రభువును రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు వారి నామంలో ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఈ కొద్ది మాటలు దేవుడు మన వెనుకటిలో దీవించినట్లు ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధమైన మా ప్రభువా, మీ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నా తండ్రి. గడిచిన పరిశుద్ధ దినం నుంచి నేటి పరిశుద్ధ దినం వరకు మా పనుల్లో, మా ప్రయాణాల్లో మాకు తోడు నీడగా ఉండి నేటి పరిశుద్ధ దినాన మీ పాద సన్నిధికి చేర్చి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి నిగూఢమైన మీ పరలోక రాజ్య మర్మాలను మేము ధ్యానించగలిగేటటువంటి గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకే మీ పాదాలకు వందనాలు చెల్లించుకొంచున్నాం. మధ్యాహ్నకాల సమయంలో మా ప్రభువా, మీ దాసుడు గొప్ప అపోస్తలుడు అయినటువంటి పౌలు గారి ద్వారా మీరు మాకు అనుగ్రహించిన లేఖన భాగాలను బట్టి మీ పాదాలకు వందనాలు చెల్లించుకొంచున్నాం. ఎవరైనా సరే నా ప్రభువా హితవాక్యములను బోధించకుండా నా తండ్రి దైవభక్తికి అనుగుణ్యమైనటువంటి మాటలు చెప్పకుండా భిన్నమైన బోధలు ప్రకటించిన ఎడల అది కేవలము మీ ఆత్మల కొరకు కాకుండా వారి స్వలాభము కొరకే వారు ప్రకటిస్తున్నారని నా ప్రభువా గుర్తెరిగి నా తండ్రి అటు వారిని నా ప్రభువా విశ్వాసమునకు నా తండ్రి సంబంధము లేని వారిగా వారి యొక్క స్వకీయ నాశనానికి ఇలాంటి బోధలు చేస్తున్నారని మీరు తెలియజేసిన విధంగా నా ప్రభువా అటు బోధల నుంచి నా తండ్రి కొందరినైనా నా ప్రభువా రక్షించినట్లు నా తండ్రి మేము చేస్తున్నటువంటి ఈ ప్రయత్నాన్ని నా ప్రభువా మరింత విస్తరింప చేయండి, అనేకులకు చేరువ చేయమని మీ పాద సన్నిధిలో వేడుకొంచున్నాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో నా ప్రభువా ఇంకా నా తండ్రి
చేరువచ్చిన బిడ్డలందరినీ మీరు రెక్కల చాటున భద్రపరచండి, కాపాడండి. వారి వారి అవసరతలు అక్కర్లు తీర్చి మీరు ఘనత మహిమ ప్రభావాలు పొందగలరని, అలాగనే నా ప్రభావ మధ్యాహ్న కాల సమయంలో దిక్కులేని వారి కొరకు, దీన దరిద్రుల కొరకు, విధవరాల కొరకు మీ పాద సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నాం. సహాయం చేయండి. మీ చిత్తమైతే నా ప్రభావ వారి వారి అవసరతల్లో అక్కర్లు తీర్చి మీరు ఘనత మహిమ ప్రభావాలు పొందగలరని, అలాగనే నా ప్రభావ వ్యాధి బాధలతో బాధపడుతూ స్వస్థత కొరకు మీకు మొరపెట్టుచున్న వారి విషయమై మీ పాద సన్నిధిలో విజ్ఞాపన చేయుచున్నాం. సహాయం చేయండి. మీ చిత్తమైతే మీ గాయపడ్డ హస్తముతో వారిని ముట్టి వారికి స్వస్థతను అనుగ్రహించగలరని, అలాగనే నా ప్రభావ సార్వత్రిక సంఘంలో జరుగుతున్నటువంటి అనేకమైన ఆరాధనల విషయమై మీ పాద సన్నిధిలో విజ్ఞాపన చేయుచున్నాం. సహాయం చేయండి. మీ వాక్యము విరివిగా విత్తబడి అనేకుల హృదయాల్లో కార్యము జరిగించినట్లు సహాయం చేయగలరని, గడిచిన 24 గంటల్లో 24 గంటల్లో తెలుసో తెలియకో మీకు ఆయాసకరమైన మార్గం ఏదైనా మా జీవితాల్లో ఉన్నాయి కదా, దయతో మమ్మల్ని క్షమించి మన్నించగలరని, మీ చిత్తమైతే మరి ఒక పరిశుద్ధ దినాన్ని మాకు అనుగ్రహించి మమ్మల్ని ముందుకు నడిపించమని మీ ప్రియ కుమారుడు మా రక్షకుడు అయినటువంటి యేసయ్య దివ్య నామములో బ్రతిమిలాడి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.